వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ముఖ్యంగా సన్ స్ట్రోక్ సమస్య, అలాగే హెడేక్, అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్, అలాగే స్కిన్ సమస్య లాంటి ప్రాబ్లమ్స్ను ఈ యొక్క వేసవి సీజన్లో ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వేసవిలో వచ్చే సమస్యలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను చూసినట్లయితే ఎక్కువగా కూల్ డ్రింక్స్ అనేటివి తాగకూడదు. ఎండలో వెళ్ళినప్పుడు చల్లటి కూల్ డ్రింక్స్ తాగాలనే కోరిక అనేది అధికంగా ఉంటుంది. అలా చేయడం వల్ల వేసవి యొక్క తీవ్రత వల్ల ఇంకా తీవ్రమైన ఇబ్బందికి లోను కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా స్పైసీ ఉన్న ఆహార పదార్థాలు, ఎక్కువగా ఆయిల్తో కూడి ఉన్న ఆహార పదార్థాలు ఈ యొక్క వేసవిలో సాధ్యమైనంత వరకు తగ్గించి మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రధానంగా మిట్ట మధ్యాహ్నం అనేది బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఉదయం 11 తర్వాత, అలాగే సాయంత్రం 4 నుంచి 5 లోపు ఇంట్లో ఉండడమే చాలా మంచిది. పిల్లలు అలాగే వృద్ధులు కూడా ఈ యొక్క టెంపరేచర్ అధికంగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళడం వల్ల తీవ్రమైన ఇబ్బందికి లోను కావడం, సన్ స్ట్రోక్ సమస్య లాంటివి ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉదయం పూట, సాయంత్రం పూట మాత్రమే బయటికి వెళ్ళి మధ్యాహ్నం వేళల్లో బయటికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. అలాగే ఎప్పుడైనా ఎండకు వెళ్ళిన తర్వాత సన్ స్ట్రోక్ సమస్యను కనుక ఎదుర్కొన్నట్లయితే ఓఆర్ఎస్ లిక్విడ్ను తప్పక తీసుకోవడం అనేది చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న లవణాల శాతం అనేది సక్రమంగా ఉండి ఇబ్బంది అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే వేసవిలో ఫ్రూట్స్ అనేటివి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలను, ఫ్రూట్స్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల స్కిన్ సమస్యలను ఈ యొక్క వేసవిలో రాకుండా జాగ్రత్త పడవచ్చును. అలాగే మూత్రంలో ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి వేసవిలో నీళ్లు కూడా ఎక్కువ తీసుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. చాలా మంది ఏసీలో అలాగే కూలర్స్ దగ్గర ఉండడం వల్ల దాహం వేయకపోవడం, నీళ్లు తక్కువ తాగడం వల్ల యూరినరీ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి తప్పనిసరిగా వాటర్ను కొలత ప్రకారం 3 నుంచి 4 లీటర్లు కనుక ఈ యొక్క వేసవిలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా కొన్ని ప్రధాన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క వేసవిలో వచ్చే సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చును. అయితే ఈ వేసవిలో కొన్ని రకాల హోమియో మందులు మన దగ్గర ఉంచుకున్నట్లయితే ఈ యొక్క చిన్నపాటి సమస్యలకు ఆరంభ దశలోనే గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయి. ప్రధానంగా ఉష్ణోగ్రత తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం అనేది ఆవిరి కావడం వల్ల సన్ స్ట్రోక్ సమస్యకు గురి కావడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ సమస్యకు గురవుతామో హెడేక్ అనేది రావడం, అలాగే జ్వరం కూడా ఎక్కువగా ఉండడం, నీరసం అధికంగా ఉండడం అనే లక్షణాలు కనబడుతుంటాయి. బెల్లడోనా అనే మందును 200 పొటెన్సీలో కనుక వేసుకున్నట్లయితే ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ ఎలాంటి లక్షణాలు అవపడకపోయినా కూడా ఎండలో వెళ్ళినప్పుడు ఈ యొక్క మందును ఒక డోస్ కనుక వేసుకున్నట్లయితే ఎండకు వెళ్తే వచ్చే ప్రాబ్లమ్స్ నుండి ప్రివెంట్ గా వాడుకోవచ్చును. అలాగే ఎండలో వెళ్ళినప్పుడు హెడేక్ తీవ్రత కనుక ఎక్కువగా ఉండి సన్లైట్ ను చూడలేకపోవడం, శబ్దాలు భరించలేకపోవడం, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బ్రియోనియా అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మందును 30 పొటెన్సీలో గంటకు ఒకసారి లేదా 2-3 గంటలకు ఒకసారి సమస్య తగ్గే వరకు వాడుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది. అలాగే ఎండ యొక్క తీవ్రత వల్ల డిజినెస్ గా అనిపించడం, అలా తల తిరుగుతున్నట్లుగా అనిపించడం, అలాగే డల్ గా ఉండడం, ఫీవర్ కూడా కొద్దిగా అనిపించడం, దాహం అనేది లేకపోవడం, ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నప్పుడు జెల్సిమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు గమనిస్తామో ఈ మందును 30 పొటెన్సీలో అరగంటకోసారి 2-3 సార్లు వాడుకోవచ్చు. అలాగే హెడేక్ అనేది ఉదయం నుండి సాయంత్రం వరకు తగ్గకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో నైట్రోమోర్ అనే హోమియో మందు కూడా ఈ యొక్క హెడేక్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందును కూడా 30 పొటెన్సీలో గంటకు ఒకసారి చొప్పున సమస్య తగ్గే వరకు వేసుకున్నట్లయితే ఈ హెడేక్ తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే ఈ తలనొప్పి సమస్య కాకుండా వేసవిలో ముఖ్యంగా బాధించే మరొక సమస్య స్కిన్ సమస్యలు. ఈ యొక్క స్కిన్ సమస్యలు అనేటివి ఎండకు వెళ్ళినప్పుడు చర్మంపై ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల చర్మంపై మంట రావడం, అలాగే దురద కూడా ఎక్కువగా ఉండడం, ఇలాంటి లక్షణాలు అవపడుతున్నప్పుడు ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది.
పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే ఎండకు వెళ్ళి వచ్చిన తర్వాత స్కిన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ మందును 30 పొటెన్సీలో గంట లేదా 2 గంటలకు ఒకసారి సమస్య తగ్గే వరకు ఒక 3-4 డోసులు వాడుకోవచ్చును. అలాగే వేసవిలో బాధించే మరొక ముఖ్యమైన సమస్య మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చి మూత్రం పోస్తున్నప్పుడు తీవ్రమైన చురుకుమనే పోట్లతో మంట రావడం, అలాగే మూత్రం సరిగా రాక ఇబ్బంది పడడం, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు క్యాంతారిస్ అనే హోమియో మందు ఈ యొక్క మూత్రంలో మంటను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే ఈ సమస్యను ఎండలో వెళ్ళి వచ్చిన తర్వాత ఎదుర్కొంటామో 30 పొటెన్సీలో కనుక గంటకు ఒకసారి సమస్య తగ్గే వరకు తీసుకున్నట్లయితే ఈ యొక్క వేసవిలో వచ్చే మూత్రంలో మంట సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఇలా వేసవిలో వచ్చే సమస్యల నుండి కొన్ని హోమియోపతి మందులు కనుక ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఈ యొక్క వేసవిలో వేధించే సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చును. ఎప్పుడైతే మందులను వాడుకుంటున్నా కూడా సమస్యలు తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్యలు అనేటివి మరింత త్వరగా తగ్గుముఖం పడుతుంటాయి. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.